హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ నా హృదయ రాణి, రచన శ్రీకృష్ణ గారు. ఈ కథలోకి వెళ్ళబోయే ముందుగా మీరు ఈ కథ చదివినాక నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. అలాగే ఈ కథ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేయండి. నేను చదివే కథల నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. ఇక కథలోకి వెళ్దామా? నా హృదయ రాణి. చైతన్య ఉదయాన్నే బస్సు దిగి నడుచుకుంటూ ఊళ్ళోకి వస్తూ ఉంటే పాట వినిపిస్తుంది. ఎక్కడ నుండి వినిపిస్తుంది అంటూ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఇంటి ముందు ఒక అమ్మాయి ముగ్గు వేస్తూ కనిపించింది. తెల్లని మేని ఛాయతో రెడ్ కలర్ లంగా ఓణి వేసుకొని జడ ముందుకు పడుతూ ఉంటే వెనక్కి అంటూ ముగ్గు వేస్తూ పాట పాడుతూ ఉన్న తనని చూస్తూ అలా చూస్తూ ఉన్న చైతన్య మనసులో అప్పుడే విరిసిన ముద్దమందారంలా ఎంత అందంగా ఉన్నావు బంగారం, నువ్వు నా కోసమే పుట్టినట్లు ఉన్నావు. నా మనసులో నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అనుకున్నానో అలాగే ఉన్నావు. నిన్ను చూసిన మొదటి చూపులోనే నా మదిలో బందీ అయ్యావు బంగారం. ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే, నా కోసమే వచ్చావనుకుంటా అని ఇక నా మదిలో ఉన్న నిన్ను అలానే బంధించి నిన్ను నా హృదయ రాణిని చేసుకుంటాను అని అనుకుని కొంచెం సేపు తనని చూసి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ ముగ్గు కూడా అంతే అందంగా ఉంది బంగారం అనుకొని ఇంటికి వెళ్తాడు. 2 లైన్ల తర్వాత చైతన్య వాళ్ళ ఇల్లు. ఇంటికి వెళ్ళి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటే లోపల నుంచి సులోచన గారి వచ్చి చైతూ అని ఆశ్చర్యంతో, ఏమిట్రా చెప్పకుండా వచ్చావు, అయినా ఇంత ఉదయాన్నే ఎలా వచ్చావు? ఆఫీస్కి 1 వీక్ సెలవులు ఇచ్చారమ్మా, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా బస్సులో వచ్చాను. ఏమిటి, నువ్వు బస్సులో వచ్చావా? ఒక ఫోన్ చేస్తే మన కారు వచ్చేది కదా. నాకు బస్సులో రావాలి అనిపించి వచ్చానమ్మా. నాన్న ఎక్కడా? మీ నాన్న పొలం దగ్గరకు వెళ్ళారు. ఇంత ఉదయాన్నే ఏం పని? తెలియదురా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. సరేమా, ఆకలి కూడా వేస్తుంది అని రూమ్కి వెళ్తాడు. చైతన్య ఫ్రెష్ అయి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంచుతుంది. చైతన్య వచ్చి టిఫిన్ చేసి, నేను కొంచెం సేపు పడుకుంటామా, నాన్న వస్తే లేపు. పడుకుందువు గాని నీతో ఒక విషయం మాట్లాడదాం అని మేమే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నా. ఈలోపు నువ్వే వచ్చావు. అవునా, ఏమిటది? ఇంకేముంటుంది చైతు, నీ పెళ్లి గురించే. 1 సంవత్సరం నుంచి ఏ అమ్మాయి చూపించినా నచ్చలేదు అని చెబుతూ ఉన్నావు. అందుకే రేపే నీకు ఎంగేజ్మెంట్ అనుకున్నాం. ఏమిటి, నాకు పెళ్ళా? ఉదయాన్నే ఏమిటి జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, ఏమీ కాదు. నీకు చెబితే ఏదో ఒక వంక చెబుతావు, అందుకే చెప్పలేదు. అందుకని నేను అమ్మాయిని చూడక్కర్లేదు అనుకున్నారా? రేపు చూస్తావుగా అమ్మాయిని. అయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలుసు, అందుకే నీకు అలాంటి అమ్మాయిని చూశాను కానీ వెళ్ళి పడుకో. మొహం అదోలా పెట్టి ఇంతకు ఎక్కడ ఉంటారు? 2 లైన్ల తర్వాత ఉంటారు అని చెప్పగానే చైతు మనసులో, అంటే నేను చూసిన అమ్మాయినేనా అమ్మ అనేది అనే అనుమానంతో అమ్మని ఆ ఇంటికి ఉన్న గుర్తులు అడిగి తెలుసుకొని రూమ్కి వెళ్ళి పడుకొని, అంటే నేను చూసిన నాకు నచ్చిన అమ్మాయేనా భార్యగా రాబోతుంది అని ఆనందంతో కలలు కంటూ పడుకుంటాడు. మధ్యాహ్నం వాళ్ళమ్మ లేపేదాకా లేవడు. భోజనం చేసిన తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. చైతన్య, ఉదయం అమ్మ చెప్పే ఉంటుందిగా, నీకు ఇష్టమేనా? మనసులో సంతోషపడుతూ, మీ ఇష్టం నాన్న, అమ్మకు నాకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలుసుగా, నాకేమీ అభ్యంతరం లేదు అని రూమ్కి వెళ్తాడు. అందరూ ఉదయాన్నే బయలుదేరి పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే చైతన్యకు నిన్న తాను ముగ్గు వేయటం గుర్తుకు వచ్చి తనని చూడాలని మనసు తొందర పెడుతుంటే లోపలికి వెళ్ళి కూర్చుంటారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళ కబుర్లలో వాళ్ళు ఉంటారు. చైతన్య చికాకు వచ్చి, ఏమిటి అమ్మాయిని తీసుకురాకుండా ఎవరి కబుర్లలో వాళ్ళు ఉన్నారు అనుకుంటూ
చుట్టూ చూస్తూ ఉంటే నిన్న కనిపించిన అమ్మాయి తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ కనిపించగానే చైతన్య ఆనందంతో లేచి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి చైతూ, కూర్చో, ఇంకా ఎంతసేపు అమ్మా, ముందు మాట్లాడుతున్నారుగా, నాకు బోరుగా ఉందమ్మా, అలా బయటకు వెళ్ళి వస్తాను. ఏమీ అక్కర్లేదు, కూర్చో. అది కాదమ్మా. ఏమిటి చైతన్య అని వాళ్ళ నాన్న అనేసరికి కామ్గా కూర్చొని ఏమీ లేదు అని వాళ్ళ అమ్మ వైపు చూస్తే సులోచన చిన్నగా నవ్వుతూ ఉంటారు. ప్లీజ్ మా, ఏదో ఒకటి చెయ్యి. సరే ఉండు. సరే, టైం అవుతుంది కదా, అమ్మాయిని తీసుకురండి. అలాగే వదిన గారు అని లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకువచ్చి చైతన్య ఎదురుగా కూర్చోబెడతారు. చైతన్య కూర్చున్న అమ్మాయిని, పక్కన నిలబడిన అమ్మాయిని చూస్తూ ఉంటే సులోచన చూసి, ఏమైంది చైతు, అలా ఉన్నావు? ఆ అమ్మాయి ఎవరు అనే కదా, తను శ్రావ్య, కీర్తికి అక్క అవుతుంది. కీర్తి ఎవరు? సులోచన తల మీద ఒకటి వేసి, పెళ్లి కూతురు పేరు కీర్తి, తన అక్క శ్రావ్య. చైతన్యకు అంతా కన్ఫ్యూజ్గా ఉండి, అమ్మా, అక్కకి కదా ముందు పెళ్లి చేయాలి, మరి చెల్లికి చేస్తున్నారు? నేను ఫస్ట్ తన్నే చూశాను చైతు. కానీ ఏమిటి కానీ, తనకి ఇష్టం లేదా? అదేమీ లేదురా, తను నీకన్నా 1 సంవత్సరం పెద్ద, అందుకని వద్దు అని వస్తుంటే వాళ్ళ చిన్నమ్మాయి ఫోటో చూపించి తను చదువుకుంటుంది, ఈ ఇయర్ అయిపోతుంది అన్నారు. తను కూడా బాగుంది కదా, ఎవరైతే ఏమిటి, ఈ ఇంటి పిల్ల మన ఇంటి కోడలుగా రావాలి అని మాట్లాడుకున్నాం అని చెప్పేసరికి చైతన్య అలా చూస్తూ ఉంటే చైతు చైతు అని తట్టి, ఏమైందిరా, శ్రావ్య కన్నా కీర్తి బాగుంది కదా, ఇంకా ఏమిటి నీ ఇబ్బంది? చైతు చైతు అని తట్టి, ఏమైందిరా, శ్రావ్య కన్నా కీర్తి బాగుంది కదా, ఇంకా ఏమిటి నీ ఇబ్బంది అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉన్నాడు. శ్రావ్య వైపు చూస్తూ, నిన్ను నా మనసులో లాక్ చేసుకొని మీ చెల్లిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, పెద్దవాళ్ళని ఏమని ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటే శ్రావ్యకి ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూస్తుంది. అది గమనించిన చైతన్య, అంటే నేను చూస్తున్నాను అని నీకు తెలిసింది, ఇక నిన్ను ఎలా వదులుకుంటాను, అస్సలు వదులుకోను అని అనుకుంటుంటే, ఎంగేజ్మెంట్ టైం అయింది, రా చైతు, ఉంగరాలు మార్చుకుందురు అని పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలి అని చూస్తుంటే, రా చైతన్య అని వాళ్ళ నాన్న పిలిచేసరికి వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన నిలబడి కీర్తిని చూసేసరికి డల్గా ఉన్నట్లు అనిపించి హుషారుగా, అయితే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటా, ఇప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నమ్మకం వచ్చింది అని మనసులో ఆనందపడుతూ ఉంటే, బ్రాహ్మణుడు రింగులు ఇచ్చి మార్చుకోమంటే మళ్ళీ డల్ అయి, ఏదైతే అది అయ్యింది అని రింగ్ తీసుకొని కీర్తి వెనుక నిలబడ్డ శ్రావ్య చేతిని తీసుకొని రింగు పెడతాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే సులోచన గారు, చైతు అని చెంప పగలగొట్టి, ఏమిట్రా నువ్వు చేసింది, మా పరువు అంతా తీసావు కదా. నేను ఏమీ తప్పు చేయలేదమ్మా, నేను చూసి ప్రేమించిన అమ్మాయికి, నాకు కాబోయే భార్యకు నేను రింగు పెట్టాను, తను నీకన్నా పెద్దది కదా. అయితే ఏమిటమ్మా, అలా చేసుకున్న వారు చాలామంది ఉన్నారు, ఇప్పుడు నా కాబోయే భార్య కూడా నాకన్నా పెద్దది, అంతే కదా అని ఏదో చెప్పబోయేసరికి, చాలే ఆపు అని వాళ్ళ నాన్న కోపంగా చూసి, నాకు తెలుసు కదా ఇవన్నీ, ముందే నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి, ఇలా మధ్యలో ఇలా చేయటం ఏమీ బాగుండలేదు. పాపం తను నీతో పెళ్ళి అని ఎన్ని కలలు కన్నదో, నువ్వు ఇప్పుడు కాదు అంటే తను ఏమి అనుకుంటుంది? మీరు ముందు తనకి ఈ పెళ్లి ఇష్టమో కాదో అడిగి నా తప్పు ఏదైనా ఉంటే చెప్పండి అని ఒక సైడ్ నిలబడతాడు. చైతు వాళ్ళ నాన్న కీర్తిని అడిగితే తల వంచుకొని, నాకు ఇష్టం లేదు, అమ్మ వాళ్ళ బలవంతం మీద ఒప్పుకున్నాను, నేను మా కాలేజీలో సాగర్ అనే అతన్ని ప్రేమించాను అని చెప్పి తాను ఇక్కడే ఉన్నాడు అని పిలుస్తుంది. సాగర్ వస్తాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, నేను తప్పు చేశానా? లేదు చైతన్య అని కీర్తి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు చేద్దాం అని డిసైడ్ అయ్యారు. ఈ ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు చాలా ఘనంగా చేశారు. చైతన్య నైట్ కూర్చొని
నా పాటికి నేను నచ్చింది అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. తనకు ఇష్టమో కాదో తెలియదే. ఇప్పుడు ఎలా తెలుసుకోవటం అని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే శ్రావ్య పాల గ్లాసుతో వచ్చి చైతన్య అటూ ఇటూ తిరుగుతుంటే చూస్తూ ఉంది. శ్రావ్య రావటం చూసిన చైతన్య, రా శ్రావ్య, నీ గురించి ఆలోచిస్తున్నా. ఏమనండి? నేను నిన్ను ప్రేమించాను అని చెప్పాను, కానీ నీ మనసులో ఏముందో తెలియదు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. నా మీద నీ అభిప్రాయం ఏమిటి శ్రావ్య? మీరు నన్ను చూసిన రోజు నేను ఏ పాట పాడానో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆ పాట వినిపిస్తే కదా నేను నీ దగ్గరకు వచ్చాను. మీరు వినిపించి వచ్చారు, కానీ నేను మిమ్మల్ని చూసి ఆ పాట పాడాను అని చెప్పేసరికి, ఏమిటి శ్రావ్య నువ్వు చెప్పేది అని భుజం పట్టుకొని అడుగుతుంటే, పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి చైతన్య కళ్ళలోకి చూస్తూ, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. ఏ తల్లి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు, ఎంతటి మగతీరులో తెలియదు గాని నా మనసును దోచిన చోరులు మీరు. వలచి వచ్చిన వనితను చులకన చేయక, తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు అని పాడేసరికి, శ్రావ్య, నన్ను చూసి పాడావా అంటే, నేను వాకిల్లో రాగానే మీరు వస్తూ కనిపించారు. నేను ముగ్గు వేస్తూ ఆ పాట పాడాను, కానీ మీరు నా పాట వింటూ నన్ను చూస్తారనుకోలేదు. మీరు ఎంగేజ్మెంట్ రోజు చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా? కానీ మీకన్నా 1 year పెద్ద అనేసరికి భయం వేసింది. మీరు నా చెల్లి ప్రేమ విషయం అందరికీ తెలిసేలా చేయటం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా? ఎంత ఆనందం వేసింది శ్రావ్య అనేసరికి సిగ్గుపడుతుంది. నిన్ను చూసి మొదటి చూపులోనే నా హృదయంలో లాక్ చేసుకున్నాను. నిన్ను ఎలా వదులుకుంటాను బంగారం అని ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నిన్ను నా హృదయ రాణిగా చేసుకోవాలని చేసుకున్నాను. కానీ ఈ రాణిగారు ఇంకా కరుణించలేదు. అంటే ఇంకా దూరంగానే ఉన్నావు బంగారం. చైతన్య అన్నది అర్థమైన శ్రావ్య సిగ్గుపడుతూ, ఎవరు ఉండమన్నారు అనేసరికి శ్రావ్యని హృదయానికి హత్తుకుని, ఇలా ఎప్పుడూ నువ్వు నా హృదయంలో ఉండిపోవాలి బంగారం అంటూ ముద్దులతో మొదలు పెడతాడు. శోభం. ఇదండి కథ. ఎలా ఉంది ఈ కథ? మీకు నచ్చిందా? ఇలాంటి అనుభవాలు చాలామందికి జరిగే ఉంటాయి. మీకు తెలిసిన వారికి కానీ మీకు కానీ ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం అస్సలు మర్చిపోవద్దండి. ఇక ఉంటాను. బై. మీ లక్ష్మీ ఘంట.